మన మందిరంలో ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు స్టూడెంట్గా ఉంటున్న వాళ్ళు, మీరు యవ్వన ప్రాయంలోనే చదువుకుంటున్న సమయంలోనే దేవుణ్ణి గణపరచండి, దేవునికి ఇష్టలుగా జీవించండి, దేవుణ్ణి మహింపరచాలి అనే ఉద్దేశంతో చదవండి. నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే దేవునికి అవమానం, అదే ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయితే దేవునికి మహిమకరం, నా కన్న తల్లిదండ్రులకు గర్వకారణం. కాబట్టి చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దేవునికి మహిమకరంగా మీరు చదవండి, కన్నటువంటి పేరెంట్స్కి గర్వకారణంగా జీవించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి, స్థాయికి తీసుకెళ్తాడు, అందులో సందేహము లేనే లేదు. ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైనప్పటికీ, ఎంత చిన్నదైనప్పటికీ దాన్ని మీరు చీపుగా చూడకండి. మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, అది చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా నమ్మకంగా యథార్థంగా చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మును ఆ స్థితిలోనే ఆశీర్వదించుటకు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రభువు చాలినవాడు. నెహెమ్యాకు ఉన్నతమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, ఉన్నతమైనటువంటి స్థితిలో, స్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటూ పర్మనెంట్ జాబ్ కలిగి తన పోస్టు అలాగే తన పొజిషన్ ఎంతో ఇన్ఫ్లుయెన్షియల్ అయినప్పటికీ కూడా తను ఆత్మీయతను మాత్రం పోగొట్టుకోలే. సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. ఈరోజు నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో దానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుని మహాకృప. దేవుడే నీకు ఆ పోస్ట్ ఇచ్చాడు, దేవుడు నీకు ఆ పొజిషన్ ఇచ్చాడు, దేవుడు నీకు ఆ పర్సనాలిటీ ఇచ్చాడు, మర్చిపోవద్దు. బైబిల్లో మనం చూస్తాం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో సిరియా దేశానికి సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు నయమాను. యెహోవాయే అతనికి జయమును అనుగ్రహిస్తూ వచ్చాను అని బైబిల్లో ఉంది. ఒక అన్యుడు సిరియా దేశానికి సైన్యాధిపతి, కానీ సిరియా దేశానికి విజయాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడే ఇచ్చాడు. అనగా నయమాను వెళ్ళి యుద్ధాలు చేసినప్పటికీ ఆ యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చింది మాత్రం దేవుడే. నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా ఈరోజు నువ్వు చేసే ప్రయత్నాల్లో నువ్వు సఫలీకృతం అవుతున్నా, ప్రతిఫలాన్ని చూస్తున్నా, గర్వించొద్దు. నా తెలివితేటల వల్ల, నా శక్తి యుక్తుల వల్ల, నా కండ బలం, నా గుండె బలం, నా బుద్ధి బలం అని అనుకున్నట్లయితే అది కేవలం అవివేకం. అలాగే గర్వించాడు నయమాను. ఈ విజయాలకు కారణం నా తెలివితేటలు, ఈ విజయాలకు కారణం నా గుండె బలం, నా కండ బలం అని గర్వించాడు. దేవుడు ఆ గర్వాన్ని అణిచేశాడు. నాశనానికి ముందు గర్వం వెళ్తుందట, ఘనతకు ముందు వినయం వెళుతుందట అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, గర్వించాడు, దేవుడు ఆ గర్వాన్ని అణిచివేశాడు. ఎలా? కుదరని రోగాన్ని నయమానుకు దేవుడు అనుమతించాడు. కుష్టు రోగంతో రేపో మాపో ప్రజలందరి మధ్య నుంచి, తన కుటుంబం నుంచి, తను నివసించేటటువంటి గృహం నుంచి వేరు చేయబడవలసి రాబోతుంది, వెలివేయబడబోతున్నాడు. అటువంటి స్థితికి చేరినప్పుడు తనకున్న గర్వాన్ని పక్కన పెట్టి తగ్గింపు తత్వంతో దేవుణ్ణి పట్టుకున్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నయమాను దేవుడు స్వస్థపరిచాడు. నయమాను తన గర్వాన్ని విడిచిపెట్టేంత వరకు తనను ఆ కుష్ఠరోగం విడిచిపెట్టలా. నీలో ఉన్న పాపము నువ్వు విడిచిపెట్టేంత వరకు ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే అది నువ్వు చేతులను కొని తెచ్చుకుంది. దేవుణ్ణి మర్చిపోయావు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లెక్క చేయకుండా నిన్ను నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి ఈరోజు నిలువునా మునిగిపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరు, మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితి, గతి దేవుడిచ్చింది, మర్చిపోవద్దు. దేవుడు నీకు ఆ స్థితిని ఇచ్చినట్లయితే, దేవుడు నీకు స్టేటస్ని ఇచ్చినట్లయితే అది దేవుని మహిమార్థమే నీకు ఇచ్చాడు. ఆయనను గణపరచటానికి, ఆయనను మహింపరచటానికి, ఆయనను కనపరచటానికి.